ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భయం అయితే ఉంది. ఏంటిది? ఈ యొక్క పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అదేవిధంగా గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయనేటువంటి ఒక అపోహ, భయం ఉన్నది. అయితే ఇప్పుడు ఆ భయం గుప్పిట్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న వాణిజ్య సిలిండర్ ఏదైతుందో కమర్షియల్ సిలిండర్ పైన దాదాపు 900 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఒక సిలిండర్ కమర్షియల్ సిలిండర్ ధర 19 కేజీల సిలిండర్ ధర 3,300 రూపాయలు. గత దాదాపు నాకు తెలిసి 3 నెలల కాలంలో అనుకుంటా ఇప్పటి వరకు 1,450 రూపాయలు పెరిగినట్టుగా సమాచారం వస్తూ ఉంది. సో ఇప్పుడు అంత ఈజీగా మరి మిగతా పెట్రోల్ పైన, డీజిల్ పైన కూడా భారీగా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వంట గ్యాస్ పైన కూడా, డొమెస్టిక్ సిలిండర్ పైన కూడా భారీగా ధరలు పెంచడానికి కేంద్రం సిద్ధమైన తెలుస్తూ ఉంది. అది మరి కొద్ది రోజుల్లోగా ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సిలిండర్ ధరలు కనుక, పెట్రోల్ డీజిల్ ధర కనుక పెరిగితే సామాన్యులందరూ కూడా బీజేపీ పైన తిరగబడతారని చెప్పేసి చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఈరోజు గత నెలన్నర పాటుగా ఈ ధరలు పెంచకుండా కంట్రోల్లో ఉండడం జరిగింది. సో అప్పటికి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది, ఇక ఎన్నికలు పూర్తయిన వెంటనే సిలిండర్ ధరలు గ్యాస్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతాయి అని చెప్పేసి ఆయన ముందే చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆల్రెడీ పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఎంతెంత పెరుగుతున్నాయి ఏంది అనేది ఒకసారి చూసినట్లయితే ఇక చూడండి. ఒకసారి సామాన్యుడిపైకి గ్యాస్ మిసైల్ 100% ఇది మిసైల్ను ప్రయోగించి భారతదేశ ప్రజలపైన, సామాన్యమైనటువంటి ప్రజలపైన మిసైల్ సంధిస్తున్నట్టుగా అర్థమవుతుంది ప్రధాని నరేంద్ర మోడీ. సో ఇక్కడ వాణిజ్య సిలిండర్ పైన ఎంత? దాదాపు 993 రూపాయలు, అంటే 1000 రూపాయలు. సో గత 5 నెలల్లో పెరిగిన ధర 1,491 రూపాయలు పెరిగింది. సో ఇప్పుడు మొత్తం కమర్షియల్ సిలిండర్ ధర చూసినట్లయితే 3,300 రూపాయలు అయింది. సో 3,300 రూపాయలు ఇప్పుడు అది ఢిల్లీ వరకు, ఇక్కడ 3,300 రూపాయలు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఎన్నికలు ముగియగానే బాదుడు షురు, ఇంధన భారం మోపుమని హామీ ఇచ్చి ఓట్లు పడగానే ప్లేటు ఫిరాయించినటువంటి కేంద్రం బల్క్ డీజిల్ వినియోగదారులకు షాక్. ఏటీఎఫ్ ధర 5% పెంచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా వారంలో మరొక వారం రోజులుగా, 6-7 రోజులుగా పెట్రోల్ డీజిల్ పైన 4 నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా గృహ సిలిండర్, డొమెస్టిక్ సిలిండర్ పైన 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఈ వారం రోజుల్లోనే పెంచడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందనేది తెలుస్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు మోడీ ఎన్నికల వరకు ఏ విధంగా హామీ ఇస్తున్నారో చూడండి, ఎన్నికల తర్వాత ఏ విధంగా హామీలను తుంగదొక్కుతున్నారో చూడండి. అంటే ఓట్లు పడేదాకా ఒకలాగా, ఓట్లు పడ్డ తర్వాత ఇక ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు. గత 10-11 సంవత్సరాలుగా మీరు చూడండి, గోల్డ్ రేటు దాదాపు 10 సంవత్సరాలు 1,20,000 రూపాయలు పెరిగింది. డీజిల్ ధర అదే పరిస్థితి కనబడుతూ ఉంది, పెట్రోల్ ధర అదే పరిస్థితి కనబడుతూ ఉంది, వంట గ్యాస్ ధర అదే పరిస్థితి కనబడుతూ ఉంది, కమర్షియల్ గ్యాస్ కూడా అదే విధంగా కనబడుతూ ఉంది. సో ఒకవేళ చమురు ధరలు ఎక్కడైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ చమురు ధరలు తగ్గిననుకోండి, ఇక్కడ తగ్గాలి కదా, తగ్గవు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు? గత నెలన్నరగా మీరు చమురు ధరలు తగ్గినప్పుడు మిమ్మల్ని తగ్గియలే కదా, ఇప్పుడు మీరు ఓర్చుకోండి అని చెప్పేసి గ్యాస్ ఎవరైతే చమురు కంపెనీలు ఏవైతున్నాయో అవి నష్టాల్లో ఉన్నా కానీ మోడీ వాళ్ళను ఆ నష్టాల్లో ఉండండి అని చెప్పేసి కొంత కంట్రోల్ చేసిండు, వాస్తవంగా కంట్రోల్ చేసిండు. కానీ ఎందుకు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఎలా అయినా గెలవాలి కాబట్టి, వివిధ ఇది అస్సాంలో ఎట్లయినా గెలవాలి కాబట్టి, పుదుచ్చేరిలో ఎట్లయినా గెలవాలి కాబట్టి పెట్రోల్ డీజిల్ ధర పెంచొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కంపల్సరీ పెంచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో కార్మిక దినోత్సవం రోజున ప్రజలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఊహించినటువంటి ట్విస్ట్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఎటువంటి ఇంధన భారం మోపమని 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు పదే హామీ ఇచ్చినటువంటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ప్లేట్ ఫిరాయించింది, ప్రజలపై గ్యాస్ పిడుగు వేసింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు టిఫిన్ సెంటర్లు ఉపయోగించేటువంటి వాణిజ్య సిలిండర్ రికార్డు స్థాయిలో మోయలేని భారం మోపింది. 19 కిలోల సిలిండర్ ధర దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 993 రూపాయలు పెంచేసింది. దీంతో ఢిల్లీలో దాని ధర వచ్చేసి 3,071 అయిందట. అలాగే 5 కిలోల FTL సిలిండర్ ధరను ఒక్కో బాటిల్కు 549 రూపాయల నుంచి 810 రూపాయలకు పెంచింది. 14 కిలోల
కమర్షియల్ డొమెస్టిక్ సిలిండర్ ధర ప్రస్తుతం 913 రూపాయలు కాగా 5 కిలోల FTL సిలిండర్ ధర దానికంటే కొంచెం తక్కువ ఉంది. అలాగే టెలికాం, సిగ్నల్ టవర్లు వంటి పారిశ్రామిక వినియోగదారులు వాడే బల్క్ డీజిల్ ధర లీటర్కు 137 రూపాయల నుంచి 149 రూపాయలు పెంచినట్టుగా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి ఒకసారి ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. వాణిజ్య సిలిండర్ ధర పాత ధర చూసినట్లయితే 2078 రూపాయలు ఉంది. కొత్త ధర 3071 రూపాయలు ఉంది. పెరిగింది 993 రూపాయలు పెరిగింది. 5 కిలోల సిలిండర్ ధర చూసినట్లయితే 549 రూపాయలు ఉంది. 510 రూపాయలు కొత్తది, దాదాపు 261 రూపాయలు పెరిగింది. బల్క్ డీజిల్ లీటర్కు 137 రూపాయలు పాత ధర ఉండే, దాదాపు 12 రూపాయలు పెంచి 149 చేసిండు. ATF ఇంటర్నేషనల్ $1435 డాలర్లు ఉంటే $1711 అయింది. అంటే $76 ఒకసారి పెరిగింది. మోడీ హయాంలో ఒకసారి ఏ విధంగా ఈ వంట గ్యాస్ కానీ, కమర్షియల్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ ధరలు ఏ విధంగా పెరిగినాయో మనం చూద్దాం. 2014 జూన్ వరకు మీరు ఒకసారి గమనించండి. 2014 జూన్ వరకు గృహ వినియోగ సిలిండర్ డొమెస్టిక్ గ్యాస్ ధర ఎంతుంటే 14 కిలోల సిలిండర్ ధర ఎంతుంటే 414 రూపాయలు ఉండే. ఎప్పుడు మోడీ ప్రభుత్వం ఫామ్ చేసేవారు కూడా. తర్వాత ఏమైంది, 2026 మే 1 వచ్చేసరికి డబుల్ కంటే ఎక్కువ, అంటే ఎంత 133% పెరుగుదలై దాదాపు ఇప్పుడు 965 రూపాయలు సిలిండర్ ధర అయింది, గ్యాస్ సిలిండర్ ధర. ఇక తర్వాత వాణిజ్య సిలిండర్ ధర ఎంతుండే 1692 రూపాయలు 2014 జూన్లో ఉంటే ఇప్పుడు 3315 రూపాయలు, అంటే 96% పెరుగుదల అయింది. అంటే ఏ విధంగా డబుల్ అయిందో ఒకసారి చూడండి. 10 సంవత్సరాలనే పెట్రోల్ ధర 78 రూపాయలు ఉంటే ఇప్పుడు 2026 వచ్చేసరికి 107 రూపాయలు, అంటే 22 + 7 30 రూపాయలు పెరిగింది. 30 రూపాయలు కేవలం 10 సంవత్సరాల్లో పెరిగింది. మీకు గమనించండి, ఇది ఎంత 37% పెరుగుదల. డీజిల్ ధర చూసినట్లయితే 55 రూపాయల 48 పైసలు ఉంటే 95 రూపాయల 70 పైసలు, దాదాపు 72% పెరిగింది. ఇది డీజిల్ ధర. అంటే డీజిల్ ధర, పెట్రోల్ ధర, చమురు ధర, అదేవిధంగా డొమెస్టిక్ గ్యాసు, కమర్షియల్ గ్యాసు, ఇవన్నీ బల్క్ డీజిల్, ఇవన్నీ కూడా ఏ విధంగా రేట్లు మోడీ హయాంలో 11-12 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున డబుల్ అయిందో మనం ఒకసారి గమనించాలి. రేట్లు చూస్తే తెలిసిపోతుంది. అంటే సామాన్యుడి పైన భారం వేసి సామాన్యుడిని కంప్లీట్గా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. సో సామాన్యుల, పేద ప్రజల పట్ల మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా కన్సర్న్ లేదు. వాళ్ళకి కేవలం అదానీ, అంబానీల కోసం మాత్రమే పాలన చేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో దానిలో 100 కోట్ల ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి మోడీ కానీ, బీజేపీ కానీ ఈరోజు దానికి విరుద్ధంగా ఎవరైతే రిచ్ పర్సన్స్ ఎవరైతే కోటీశ్వర్లు ఎవరుతున్నారో వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ కోసం మాత్రమే మోడీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇది మోడీ మోడల్. సో వాణిజ్య LPG సిలిండర్ ధరను హఠాత్తుగా 993 రూపాయలు పెంచడంపై మోడీ ప్రభుత్వంపై విపక్షాలు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల ముందు ప్రజలు తప్పారి పట్టించడం, ఎన్నికలయ్యాక ధర పెంపుతో సామాన్యుల నడ్డి విరచడం, ఇదే మోడీ మోడల్ అని విరుచుకుపడ్డాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ద్రవ్యోల్బణ దెబ్బ తప్పదని తాను ప్రజలను ముందే హెచ్చరించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత 5 నెలల్లో కమర్షియల్ LPG సిలిండర్ ధర ఏ విధంగా పెరిగింది చూడండి. జనవరిలో 111 రూపాయలు పెంచారు. ఈ సంవత్సరం 2026 జనవరిలో 111 రూపాయలు, 2000 ఎంత ఉంటుంది, 2075 రూపాయలు ఉండే పాత ధర, కొత్త ధర. ఓకే, 2075 రూపాయలు ఉంటే జనవరిలో 111 రూపాయలు, ఫిబ్రవరిలో 49 రూపాయలు, మార్చిలో 140 రూపాయలు, ఏప్రిల్లో 194 రూపాయలు, మేలో 993 రూపాయలు. అంటే దాదాపు 1500 రూపాయలు ఈ యొక్క గడిచిన 5 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధర 1491 రూపాయలు పెంచిందంటే ఎంత దారుణంగా పెంచిందో ఒకసారి గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది సామాన్యులకు, ముఖ్యంగా చిన్న రెస్టారెంట్లకు, చిన్న టిఫిన్ సెంటర్లకు, టీ స్టార్లకు ఇది చాలా పెద్ద దెబ్బగా కనబడుతుంది. సో వారం రోజుల్లోగా పెట్రోల్ బాంబు 100% పెట్రోల్ 4 నుంచి 5 రూపాయలు అంటారు, ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం అయితే కనబడుతోంది. సో
పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ధరలు పెంచబోమంటూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు గుప్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే యూటర్న్ తీసుకుంది. ముందుగా వాణిజ్య సిలిండర్ ధరను అమాంతం పెంచేసింది. సో అదేవిధంగా ఈ ధరల పెంపుతో ఇంతటితో ఆగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు మరో వారం రోజుల లోపల పెరిగే అవకాశం ఉన్నదని ఉన్నత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్ డీజిల్ ధరలు 4 నుంచి 5 రూపాయలు పెరగవచ్చని వారు చెప్పారు. గృహ వినియోగ సిలిండర్ దాదాపు 40 నుంచి 50 రూపాయలు పెరగవచ్చని తెలిపారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు ధరలు పెంచబోమంటూ ఇక అలవి కాని హామీలు ఇచ్చేసి మేము పెంచామని చెప్పి ఆల్రెడీ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం మీద ఆల్రెడీ భ్రమలు తొలగిపోయినాయి, అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. మీరు పెంచుతారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి కనబడతా ఉంది. వారం రోజుల్లోగా పెట్రోల్ పైన డీజిల్ పైన 4 రూపాయలు 5 రూపాయలు పెరుగుతాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది హజ్ యాత్రలపై ఏటీఎఫ్ పిడుగు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. 100% మోడీ ప్రభుత్వం పైన కొంత సామాన్యులు తిరగబడేటువంటి పరిస్థితికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.